దేవుడు మనుషులతో నిబంధన ద్వారా సహవాసం చేశాడు. దేవుడు మనుషులతో నిబంధన ద్వారా సహవాసం. దేవుడు మనుషులతో దేని ద్వారా సహవాసం చేస్తాడు? మనిషితో దేవుడు సహవాసం చెయ్యాలి అంటే పైన పెట్టుకోలేదు, పెట్టు వీడియో దేడు పెట్టు, స్విచ్ ఆఫ్ చేసినావు కదా, రైట్, ఫ్లైట్ మోడ్లో పెట్టేసి అంతే, డిస్టర్బ్ కాకూడదు. దేవుడు నిబంధన లేకోకుండా సహవాసం చేయడు, ఒడంబడిక లేకోకుండా దేవుడు సహవాసం చేయడు. దేవుడు నిబంధనలతోనే సహవాసం చేశాడు. ఇకపోతే మొదటి నిబంధన దేవుడు ఆదాముతో చేశాడు. మొదటి నిబంధన దేవుడు ఆదాముతో చేశాడు. ఎవరితో చేశాడు? మొదటి నిబంధన ఫస్ట్ ఆయన చేసింది మొట్టమొదటిగా ఆదాముతో చేశాడు. ఈ ఆదాము ఎవరు? మొదటి మనుష్యుడు. 2వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఆదాము మొదటి మనుష్యుడు, అంటే మనుష్యుడితోనే కదా దేవుడు నిబంధన చేసేది. కనుక ఆదాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా చూద్దాం మనము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు ఏ అభ్యంతరం లేకుండా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదునుమున నిశ్చయముగా చచ్చెదవని ఆదాముతో చేసిన నిబంధన ఇది. ఏమని చేశాడు? అవునా లేదా? ఆయన ఆజ్ఞ చేశాడు అక్కడ, అవునా లేదా? ఆజ్ఞ అనగానే అర్థం ఏంటంటే నిబంధన. ఈ పండు తిను దినమున నిశ్చయంగా నీవు చనిపోతావు అని అన్నాడు. చూడండి, నీవు చనిపోతావు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కొంచెం బ్రాడ్గా మనం వెళ్తే, మొదటి మనుష్యుడైన ఆదాము సృజించబడినప్పుడు లేదా నిర్మించబడినప్పుడు ఇంకా హవ్వము లేదు. అక్కడ హవ్వము లేదు, తన భార్య ఇంకా లేదు. తన భార్య తర్వాత కిందికి వస్తే మనం 20వ వచనం, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అని రాయబడింది. చూడండి, అంటే ఈ జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, భూజంతువుల్లో కానీ, జలరాశుల్లో కానీ, ఆకాశ పక్షుల్లో కానీ 84 లక్షల జీవరాశులు అని చెప్తారు. ఈ జీవరాశుల్లో ఏ జీవరాశి ఆదాముకు సాటి అయినది కాదు. అవి కేవలము జంతువులు, పక్షులు, పురుగులు, జలచరములు. అవి కూడా దేవుడు రెండేసి చేశాడు. ఎన్ని చేశాడు? మగ ఆడ, మగ ఆడ. దేవుని యొక్క ఉత్పత్తిలో మగ ఆడ కానీ మాడా లేడు ఫస్ట్లో. అది జంతువుల్లోనైనా సరే, మనుషుల్లోనైనా సరే. అది తర్వాత నిదానంగా జన్యులోపం వల్ల మనుషుల యొక్క స్వయహస్తాల వల్ల
లేదా మనుషుల కారణాల వల్ల జరగడం మనకు బైబిల్ కూడా చెప్తుంది ఆ విషయాలు, సైన్స్ కూడా చెప్తుంది ఆ విషయాలు. అంటే దేవుడు ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు, అది ఇంపార్టెంట్. దేవుడు ఏది చేసినప్పుడు ఎలా చేస్తాడు? పర్ఫెక్ట్. 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 28వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, వీలైతే పేజీ నెంబర్ చెప్పు తొందర తీసి వాళ్ళకి. మీరు ఇండెక్స్ నేర్చుకురావాలా, నెక్స్ట్ వారంలో నాకు ఇండెక్స్ మీరు ఒప్పియాలా. 29వ వచనం, 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అని అక్కడ. యథార్థవంతులుగా, పర్ఫెక్ట్. దేవుడు పరిపూర్ణుడండి, అంతయు మంచిగా చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. రైట్. మళ్ళా మనము 2వ అధ్యాయం ఆదికాండానికి వస్తే 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. సృష్టించిన సృష్టికర్త కూడా ఆయనే, అంతే కదా. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఆదాముని, దేవుడే. సృష్టించినది ఆయనే, నిర్మించినది ఆయనే, మట్టితో నిర్మించినది ఆయనే. ఇప్పుడు నిర్మించిన ఆ ఆదాము యొక్క ఎముకను బయటకు తీస్తున్నాడు ఇక్కడ డాక్టర్ కూడా ఆయనే. ఎవరు? డాక్టర్. ఫస్ట్ మొట్టమొదటి ఆపరేషన్ అండి ఇది. మొట్టమొదటి ఆపరేషన్ ఏంటి? ఎముక తీయాలి, పక్కటెముక, రిప్స్ అంటారు దీన్ని, సైడ్ రిప్స్. మొత్తం టోటల్ 24 ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి? ఇవి మనం తెలుగులో బర్రెముకలు అని అంటాం. ఏమంటాము తెలుసు కదా. రిప్స్ 24, 12 ఉంటాయి. 24 ఎముకల్లో ఒక ఎముకను తీశాడు. పక్కటెముకను అంటే అర్థం ఏంటంటే గుండె కింద, సైడ్. చూడండి అక్కడ, అతడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను. ఆపరేషన్ చేసిన తర్వాత మరలా తిరిగి ఆ ఎముకను తీసిన తర్వాత ఆ ప్లేస్ని మళ్ళీ మాంసం వేసి ఏం చేసేసాడు? పూడ్చివేసేసాడు. అంటే మళ్ళీ కుట్లు వేసేసాడు, బాగు చేసేసాడు దేవుడు. గాఢ నిద్ర. ఆపరేషన్ చేసేటప్పుడు మనకు కూడా ఏమిస్తారు ఇప్పుడు? దాన్ని ఏమంటారు? అనస్థేషియా. అవునా? గాఢ నిద్ర 3000 కానీ 5000 కానీ పడుతుంది ఆ ఇంజెక్షన్. తెలుసా మీకు? 2500 నుంచి 5000 రూపాయలు ఆ ఇంజెక్షన్ యొక్క విలువ, దాని యొక్క ప్రైస్. అనస్థేషియా అంటారండి, గుర్తుపెట్టుకొని ఉండండి, పనికొస్తుంది ఎప్పుడైనా మీరు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు. అంటే దేవుడు ఇంజెక్షన్ వేయకుండానే అనస్థేషియా అంటే ఆ మొత్తం ఇవ్వగలడు దేవుడు కదా, ఆయన ఏమైనా చేయగలడు. ఆ తర్వాత ఏం చేశాడు? 22 తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీగా నిర్మించి. అంతేనా లేదా? ఇప్పుడు ఎముక వచ్చిన తర్వాత ఎముకతో పాటు ఏమేమి వచ్చింటో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎముక వచ్చిందనుకోండి, ఇట్లా ఎముక తీసింటాడు కదా, అవునా లేదా? ఈ ఎముకతో పాటు ఏమేమి వస్తుంది? మాంసము, చెప్పండి, రక్తము, అంతేనేదా? ఏంటి అంటే దీనికి ఆల్రెడీ కండు ఉంటుంది, ఎముకోట తీసినాడు, అవునా కదా? ఇప్పుడు మనము రిప్స్ తీసేటప్పుడు వస్తుంది కదా, నీకు ఈ ఎముకలోనే ఏముంటుంది తెలుసా? రక్తం ఉంటుంది. బ్లడ్ తయారు చేసేది ఏంటి తెలుసా? ఎముకే. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఎముకలు, ఈ ఎముకలే. ఎముకలోనే రక్తం తయారవుతుంది. అది కూడా బైబిల్లోనే ఉంది, ఎక్కడా లేదు, అన్ని బైబిల్లోనే ఉన్నాయి. ఆ సైన్స్ అది. నేను సైన్స్ సబ్జెక్ట్లో పోయినప్పుడు ఆ సైన్స్ ఆ పక్క వాంచుకోవచ్చు, మళ్ళీ అప్పుడు ఆ రూట్ వేరు. కనుక మాంసము, రక్తము ఈ ఎముకతో పాటు ముద్దయి ఉంది. దీన్ని ఏం చేశాడు దేవుడంట? ఒక స్త్రీనిగా చేశాడు. హవ్వ ఒక స్త్రీనిగా చేసి ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? అక్కడ చదవండి.
ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, అది అన్నడా లేదా? నా ఎముకలో ఎముక ఇట్లా కూడా రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, నా మాంసములో అన్నాడు చూడండి. అది అందులో రక్తం కూడా ఉందన్నమాట. ఇంకేముంటుంది? ఆటోమేటిక్గా రక్తం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎముకలోనే రక్తము తయారవుతుంది కనుక నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడిన కనుక నువ్వు నారి అనబడదు అన్నాడండి. అవునా? నారి, నరుడు, నరుడులో తీయబడినది నారి. ఇప్పుడు ఈమె ఎవరంట? సాటి అయిన సహాయం. ఎవరండి? సాటి అయిన సహాయం అంటే ఆయనలో నుండి. కానీ మీరు జంతువులు తయారు చేసినప్పుడు సింహం వేరుగా తయారైంది, మగసింహం, ఆడసింహం వేరుగా తయారైందండి. దీంట్లో నుంచి దీన్ని బయట తీలే ఆడదాన్ని, మగదాంట్లో నుంచి. ఏవైనా సరే వేరువేరుగా తయారయ్యాయి. కానీ ఇక్కడ మనిషిని మాత్రం ఏం చేశాడు? ఒకరిలో నుంచే బయటికి స్త్రీని తీశాడు. వారి ఇరువురిని కలిపి మరలా మనుషులు బయటికి తీయడం జరిగింది. బైబిల్లో పుట్టుకలు దరదాపులుగా చాలా రకాలు ఉన్నాయి. ఆదామును పుట్టించిన పుట్టుక ఒకటి రాసుకోండి, అది కూడా పనికొస్తుంది. నేను బ్రాడ్గా వెళ్తాను బాగా. ఈ సబ్జెక్ట్ కొంచెం చిన్నదే, కొన్ని ఇంకా లోతుగా మీకు నేర్పిస్తే బాగుంటుంది. కాబట్టి ఆదాము పుట్టుక వేరు. ఆదాము పుట్టుక ఎట్లా ఉంటుందంటే మట్టితో తయారు చేశాడు. దేంతో? 2వ అధ్యాయము 7వ వచనం, అదే ఆదికాండం. చదవండి. చాలా ఫాస్ట్లో ఉన్నప్పుడు వెళ్ళిపోదామని అట్లేం లేదంటావా? వెరీ గుడ్. ఆరంభంలోనే ఫాస్ట్ చేసి ఎట్లా, లాస్ట్లో చేయాలి అట్లా. చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా, అంటే మట్టితో దేవుడు ఒక మనిషిని ఏం చేశాడు? ఇక్కడ సృష్టించాడు, పుట్టించాడు. ఇంకా చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. ప్లీజ్. యోబు గ్రంథం 10:8 చదవండి. చదువు నారాజు. 10:8 యోబు గ్రంథం. నువ్వు బైబిల్ తీయాలా, ఓన్లీ రాసుకోవడం కాదు. మీరు బైబిల్ తీసి చూస్తేనే ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. అప్పుడు లేకపోతే అర్థం కాదు. నీకు తెలుగా ఇంగ్లీషా? మన తెలుగు బైబిల్ ఎట్లా మరి నీకు తెచ్చుకోలేదా? తెచ్చుకో, తెలుగు బైబిల్ తెచ్చుకో. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతావు. మనం ఒక బైబిల్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం. రైట్, జాగ్రత్తగా చూడండి. అక్కడ నీ హస్తములు, దేవుని హస్తములు మనిషికి అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగటమన్నగా ఉన్నా. ఎట్లా తీసుకున్నాడంట? ఫస్ట్ మన్న అంటేనే మామూలు మనం భూమి మీద ఉన్న మన్న అనుకుంటారు. జిగటమన్నట. ఏమన్ను? జిగటమన్ను. జిగటమన్నుగా ఉన్న నీవు నన్ను నిర్మించితివి, జ్ఞాపకము చేసుకొనుము. నీవు మరలా నన్ను మన్నుగా చేయుదువా? ఒకడు ఈ జిగటమన్ను అనేది ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు ఎట్లుంటుంది జిగటమన్ను అనేది? ఇప్పుడు ఒక బొమ్మను తయారు చేయాలి, వినాయకుడిని బొమ్మని. ఎలా తయారు చేస్తారు? మట్టిని తీసుకొచ్చి ఎట్లా చేస్తారా? జిగట మట్టిగా ఉంటుంది కదా అది.
సేమ్ అట్లా జిగటమట్టి బొమ్మను చేసినట్లుగానే దేవుడు చేశాడు. ఎట్లా చేశాడంట జిగట మట్టిని? ఫస్ట్ ఒకడు పాలు పోసినట్లు, ఇది గిన్నె అనుకోండి, ఈ గిన్నెలోనికి పాలు పోసామనుకోండి ఇక్కడ దాకా, పోసిటివి కదా, జున్నగడ్డ, జున్నగడ్డ ఒకడు పేరబట్టినట్టు, పాలు ఇందులోకి వేస్తే దానికి మనం ఎప్పేసామంటే గ్లాస్ రూపంలో ఉంటే గ్లాస్ రూపంలో మనం కింద వేసామనుకో గ్లాస్ రూపంలో చూపిస్తుంది, కప్పు రూపంలో ఉంటే కప్పు రూపంలో చూపిస్తుంది, అంటే గడ్డగా మారుతుంది. అందుకే అన్నాడు ఇక్కడ జిగటమట్టిని తీసుకున్నాడు, దాన్ని ఒక పెరుగు ఏ రకంగా అయితే గడ్డ కడుతుందో జున్నగడ్డ ఆ రకంగా చేశాడట. తర్వాత జున్నగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఇంకేమేమి ఉన్నాయంట మనిషికి? చర్మము, మాంసము, నీవు నన్ను కప్పితివి. ఇంకా మనిషికి ఏముండయి? ఎముకలు, ఎముకలు, ఇంకా నరములు. వచ్చేసాయి కదా మన ఆన్సర్ మొత్తం టోటల్గా. మనిషికి ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి? చర్మం, మాంసము, ఎముక, నరం. ఖచ్చితంగా మనం చూస్తే పైన చర్మం కనబడిందా? చర్మం కిందే ఏముంటుంది? మాంసం ఉంటుంది. చర్మం కింద ఏముంటుంది? మాంసం ఉంటుందండి. మాంసం కింద నరం ఉంటుందండి. నరము కింద స్ట్రక్చర్ ఎముక ఉంటుందండి. మనం ఇలా లోపలికి పోయే కొద్దీ వచ్చే ఆఖరికి కనుక చర్మము, మాంసము, ఎముకలు, నరములతో ఒక మనిషిగా నన్ను తయారు చేసావే అని అంటున్నాడు అక్కడ. సంధించితివి, అంటే మట్టి మనిషిని చేసిన తర్వాత నాలోనికి ఏం తీసుకొచ్చావు? జీవం, ఊపిరి. నాసికారంధ్రంలో నుంచి ఆయన జీవవాయువును ఊదుగా నరుడు జీవాత్మ ఆయను. నా ఎడల కృప చూపితివి. చాలు. అంటే మనిషి ఈ రకంగా తయారయ్యాడు. ఫస్ట్ బొమ్మను చేశాడు. బొమ్మను చేసిన తర్వాత జీవవాయువును ఊదాడు. ఊదిన తర్వాత మనిషి లేచి మన మాదిరి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలా తయారయ్యాడు అనమాట మనిషి. ఒకప్పుడు ఆయన ఒక బొమ్మనే, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నాసికారంధ్రంలో ఊదాడు. ఊదగానే అది పైకి లేచింది. శవంలా ఉన్నది పైకి లేచింది బొమ్మ. మనిషిని ఆ రకంగా తయారు చేశాడు అన్న విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకటి, ఆదాముని ఎలా పుట్టించాడు అని అంటే మట్టితో పుట్టించాడు. ఓకేనా? ఇదొక రకమైన పుట్టుక, మట్టితో పుట్టిన పుట్టుక. ఇదొక రకమైన జన్మ అంటారు దీన్ని, పుట్టుక లేదా జన్మ. నంబర్ 1 మట్టితో, అవునా, జన్మ. నంబర్ 2 ఎముకను తీసి బయటికి జన్మ, అంటే మనిషిలో నుండి ఒక మనిషిని బయటికి తీసేది మరలా. ఇదొక జన్మ, నంబర్ 2. ఆ తర్వాత దేవుడు మూడవది, వీళ్ళిద్దరు కలిపితే అంటే సెక్సువల్ కలయిక ద్వారా పుట్టే మూడవ జన్మ, వాళ్ళు పిల్లలు పుడతారు తర్వాత, అదొక జన్మ. దాన్ని ఏమన్నా మనము ఆ జన్మని ఏమంటారు? మనుషుల కలయిక. అదే వాళ్ళిద్దరి కలయిక, మనుషుల కలయిక లేదా స్త్రీ పురుషులు కలయిక, ఏదో సరే. ఓకే, ఇది మూడవది. మరి నాలుగవది కన్యక జన్మ. ఐదవది ఆత్మ ద్వారా జన్మ. ఇన్ని జన్మలు ఉన్నాయో తెలుసా? ఐదు రకాలు ఉన్నాయి జన్మ. మొదటిది 2వ అధ్యాయము ఆదికాండము 7వ వచనం రాసుకోండి దానికి. అలాగే యోబు గ్రంథము 10వ అధ్యాయము 8 నుంచి 11, 12 వచనాల వరకు మీరు రాసుకోవచ్చు. దానికే దీనికి ఇందాక రాశాం కదా ఇక్కడ 21వ వచనం 2వ అధ్యాయము 2వ అధ్యాయం 21 నుంచి 25 వరకు. అది ఇంకా తీసుకోండి మీరు. ఆదికాండం స్త్రీని తయారు చేసిండేది. ఇది 2:7. ఇంకా యోబు గ్రంథం, దాన్ని మీరు కవర్ చేసుకోండి. దీనికి 4వ అధ్యాయము 1వ వచనం, అదే ఆదికాండం. కన్యక జన్మ మీకు తెలుసు కదా,
మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 23. కన్యక జన్మించటం. ఇక ఆత్మ ద్వారా జన్మించటం యోహాను సువార్తలోనూ ఉంటుంది. ఎంత 3వ అధ్యాయము 5-6 వచనాలు. పేతురు పత్రికలో 3 నుంచి 5 వచనాల్లో కూడా ఉంటుంది. ఒకసారి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాడైనదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను. మనలను మరలా అంటే ఆత్మచేత. ఈ జన్మ వేరు, మరలా వేరు. ఇప్పుడు జన్మించే ఉన్నాం, కానీ మరలా జన్మించానంటే ఈ జన్మ వేరు. ఆత్మ సంబంధమైన జన్మ అంటే మట్టిలో నుండి మట్టి శరీరాలు అంటే పురుషుడు స్త్రీ కలయిక ద్వారా కన్యక గర్భం. అది యేసుక్రీస్తుకే ఎక్స్ప్రెషనల్, ఎవరికి కాదు, ఆయనకే సపరేట్. ఇక ఆత్మ సంబంధమైన జన్మ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారందరికీ వర్తిస్తుంది. ఇలా 5 రకాల జన్మల్ని బైబిల్ మనకు నేర్పిస్తుంది. రైట్. ఇకపోతే దేవుడు వారికి ఇచ్చిన నిబంధనలో ఇవన్నీ రాసుకున్నారు కదా, పక్క పెట్టండి. దీనిని వచ్చింది కనుక చెప్తున్నా అంతే. దాంట్లో ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అని అంటే మనం ఒకసారి చూస్తే 3 పనులు చెప్పాడండి అక్కడ. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒక్కసారి చిన్నగా చూసుకునిద్దామా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనలో ఒక తోట వేసి తాను నిర్మించిన దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెరువులు తెలివి వృక్షము నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనిలో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైన. మొదటి దాని పేరు, తర్వాత అలా 4 దానిల పేర్లు చెప్పుకుంటూ వచ్చి 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును. నంబర్ 1 చూడండి, ఎందుకు ఆయనను తయారు చేసి అక్కడ పెట్టాడు. 1, ఏదైనా తోటను ఏం చేయాలి, సేద్యపరచాలి, దాన్ని కాచుటకును. రెండవది ఏంటి, 1 సేద్యపరచుటకు అంటే దేవుడు అతనితో చేసిన నిబంధనలో భాగాలు ఇవి. 1 సేద్యపరచుట అనేది మీరు తప్పనిసరిగా గమనించాలి. రెండవది ఏంటి, అది ఇప్పుడు పొలం చేసిన తర్వాత దాన్ని సేద్యపరచాలి కదా. ఏం చేయాలన్నాడు అక్కడ, సేద్యమా సేద్యపరచుట. రైట్. అంటే పొలాన్ని చూసుకోవాలి. ఇంకోటి కాచుట, ఏ ఊరు రాకుండా చూసుకోవాలి. ఇంక నెక్స్ట్ ఆ పళ్ళు తినకూడదు, మంచి చెడ్డలు పళ్ళు అని రాద్దాంలే, లేదా పండ్లు, ఫలాలు. నంబర్ 1 జాగ్రత్తగా గమనిద్దాం మనం. ఈ 3 ఆయనతో చేసిన నిబంధన, ఆదాంతో చేసిన నిబంధన. ఇద్దరు చూసుకోవాలి పని. 1 ఆ ఏదైనా తోటలోనికి, ఏదైనా తోట అనుకోండి ఎగ్జాంపుల్గా, ఇందులోనికి ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా ఆయన అనుమతి ఉండాలా లోపలికి. ఈ తోట అంతటిని కూడా చెట్లు ఉన్నాయి కదా, తోటలో
ఆ చెట్లన్నీ కూడా ఫలాలన్నీ తినొచ్చు, అన్ని ఫలాలు తినొచ్చు. కానీ ఒకటి ఉంది, ఆ చెట్టు అనుకో, ఇది ఎగ్జాంపుల్గా, దాన్ని మాత్రం తినకూడదు. కానీ అన్ని దానిలను కూడా నీళ్ళు పట్టడం కానీ ఇంకోటి కానీ సేద్యపరిచే బాధ్యత కూడా ఇందులోపల అయిందే. రెండవది, దీన్ని కాపాడాలా, దీన్ని కాచుట, ఇవి చేస్తూనే మంచి చెడులు తెలియచ్చు, వృక్ష ఫలాలు తినకూడదు. కానీ ఇంకా అన్నీ తినొచ్చు. ఎగ్జాంపుల్గా 100 చెట్లు ఉన్నాయనుకుందాం, ఎగ్జాంపుల్గా 99 తినొచ్చు, ఒకటి మాత్రం ఏం చేయకూడదు, అంతే. ఒకటి తిని 99 ఆపేస్తే ఇది పక్షపాతమే అనుకోవచ్చు, అంతే కదా. కానీ 99 తిని ఒకటి ఆపేయమంటే దాన్ని కూడా తినేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. అంటే నిబంధన, ఇదే నిబంధన. అది వాళ్ళతో చేసిన నిబంధన ఏంటంటే ఈ 3 విషయాలు చేసిన నిబంధన, మనిషితో చేసిన నిబంధన. అయితే ఆదాము ఏం చేశాడు అని ఆలోచిస్తే హోషియా గ్రంథం, ఇక్కడ ఉండదు ఆన్సర్. ఆదాము ఏం చేశాడు అని ఆలోచిస్తే హోషియా గ్రంథం, దానియేలు తర్వాత ఉంటుందండి, 6వ అధ్యాయము. దానియేలు తర్వాత హోషియా గ్రంథము 6వ అధ్యాయము. ఆదాముతో చేసిన నిబంధనను తీశారా? పేజీ నెంబర్ చెప్పు. 747 హోషియా 747. నీ దాంట్లో రాదట్లా. హోషియా 6వ అధ్యాయము 7వ వచనం. చూసారా ఏమని రాయబడింది ఇక్కడ? ఆదాము నిబంధన మీరునట్లు. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? మీరడం అంటే అర్థం ఏంటి? దేవుని మాటను ధిక్కరించాడు. 5 కిలోమీటర్లు రోడ్డు వేస్తానని చెప్పేసి 5 కోట్లు తీసుకున్నాడు. 2 కిలోమీటర్లు వేసి 3 అయిపోయిందంటే ఎట్లయితుంది? నిబంధనని మీరినట్లే, ఉడంబడికను మీరినట్లే కదా, కాంట్రాక్టు మీరినట్లే. అంటే కాంట్రాక్ట్ ముందే రాసుకుంటారు, 5 కిలోమీటర్లుగా చేస్తానని 5 కోట్లు తీసుకుంటాడు. కానీ 2 కిలోమీటర్లు చేసి 3 కిలోమీటర్లు వదిలేస్తే ఏం రాసింటాడు? నిబంధన ఏం రాసుకుంటారు వాళ్ళు? ఉడంబడికి ఏం చేసుకుంటారు వాళ్ళిద్దరి మధ్య? అలాగా సేద్యపరచాలి, కాయాలి, ఇంకా తినకూడదు. ఇది చేసిన నిబంధన ఏమన్నాడు ఇక్కడ? ఆదాము నిబంధన మీరినట్లు. అంటే ఆదాము ఏం చేశాడు? నిబంధన మీరేశాడు అని రాబడించండి అక్కడ. ఎప్పుడైతే ఆదాము నిబంధన మీరాడో, దేవుడు మనుషులతో నిబంధన ద్వారానే సహవాసం చేస్తాడని చూసాం కదా. మొట్టమొదటి నిబంధన ఎవరికి ఇచ్చాడు అని అంటే ఆదాముకి ఇచ్చాడు. ఏమేం చెప్పాడు చెప్పండి మరొకసారి. ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పండి. 1 సేద్యపరచుట, 2వది కాచుట, 3వది మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలములు తినకూడదు అని ఈ 3 కలిపి ఆయన ఒక నిబంధనను చేశాడు. అయితే ఇక్కడ ఏం చేశాడు అని ఆలోచిస్తే 3వ అధ్యాయంకి రండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఎలా నిబంధనను మీరాడు అని ఆలోచన చేస్తే మనము ఆదాము తన యొక్క నిబంధన ఎలా మీరాడు అని ఆలోచన చేస్తే 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను. వారు తాము దిగాంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు పిలిచాడు, ఎక్కడున్నావు అని అడిగాడు. మేము దాచిపెట్టుకున్నామన్నాడు. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని రాబడింది అక్కడ 11వ వచనంలో. అంటే నేను నీతో చేసిన నిబంధనను ఏం చేశావు? మీరితివా అని అంటున్నాడు. నేను నీతో చేసిన నిబంధనను నువ్వు మీరితివా అంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది అని చెప్పాడు.
ఆ స్త్రీని అడిగితే నాకు సర్పం మోసపోర్చింది అన్నది. ఇప్పుడు వాళ్ళని ఏం చేశాడు అని అంటే 22వ వచనం 3వ అధ్యాయంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరభ్యంతరం జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసాను అని రాబడింది. ఇప్పుడు ఇందులోనే ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు? ఇది ఏదేను తోట అంటే ఒక బార్డర్ ఉంది, దానికి ఒక బార్డర్. ఈ తోటలో నుంచి వాళ్ళని ఏం చేశాడు? ఇప్పుడు గెట్ అవుట్, నా తోటలో మీరు ఉండేకి వీల్లేదు, ఏదేనులో మీరు ఉండేకి వీల్లేదు, ఏదేను కదా, ఏదేనులో మీరు ఉండేకి వీలు లేదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఏం చేశాడు? ఇప్పుడు అక్కడ నుంచి బయటికి పంపించేశాడు. అది క్వశ్చన్గా పెట్టుకొని రాసుకోనండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వీక్లో నీకు ఈ క్వశ్చన్తో స్టార్ట్ అవుతా. ఓకేనా? రైట్, పెట్టుకోనండి జాగ్రత్త, మనం రాసుకో. ఇప్పుడు బయటికి వాళ్ళని ఏం చేశాడు? ఈ తోటలో నుంచి, ఈ తోట ఏదైతే ఉందో ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినది కాబట్టి ఇది ఒక పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం అని మీరు గమనించాలి. ఈ పరిశుద్ధమైన స్థలం ఏదైతే ఉందో దేవుడితో సహవాసం చేసే స్థలం. ఈ స్థలంలో నుంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని మిగతా భూమి ఉంది, మిగతా భూమిలోకి ఏం చేసేసాడు అంటే చాలా ఉంది కదా ప్లేసు, వారిని బయటికి గెంటేశాడు. వారు బయటికి గెంటి పడిన తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత అప్పుడు దేవుడైన యెహోవా కాదు తర్వాత మాట చదవండి. వారిని బయటికి గెంటిన తర్వాత చదవండి, 23 చదవండి. ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేదపరచుటకు ఏదేను తోటలో నుండి అంటే బయటకు వచ్చేసాడు. ఇప్పుడు తోటలో నుండి బయటకు వచ్చాడు, అంతే కదా, తోటలో లేడు, తోటలో నుండి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున అంటే ద్వారమున అని అర్థం. ఇప్పుడు ఏదేది ఒక ద్వారం ఉంది, దానికి ఆ ద్వారమున తూర్పు వైపున ఏం చేశాడు? కెరేబులు అంటే ఎవరు? కెరేబు అంటే దేవదూత, కెరేబు అంటే దేవదూతలు. జీవవృక్షం అనే ఇప్పుడు మంచి చెడులు వృక్షఫలం మీద తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్గా, ఇది జీవవృక్షఫలం అనుకుందాం. ఇది దీనికి ఈ వృక్షఫలం దగ్గరికి వీళ్ళు లోపలికి వచ్చి దీన్ని తినకుండా ఇక్కడే ఈ డోర్ దగ్గరే ఏం చేశాడు? కెరేబులను పెట్టి మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. అంటే వీళ్ళు ఒకవేళ మరలా లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఎవరిని దాటాలి? కెరేబులు దాటాలి. అక్కడున్న అగ్ని లాంటి ఖడ్గజ్వాలలు అటు ఇటు తిరుగుతున్నాయి. ఒకవేళ వెళ్ళారనుకో వాళ్ళు అంతే కాలిపోతారు, అంతే ఆ యొక్క ఖడ్గాలకి బలైపోతారు. కనుక ఈ వృక్షఫలం దగ్గరికి వెళ్ళడం అంత సామాన్యము కాదు. జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్ళి వారు మళ్ళీ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. వీళ్ళు బయటికి పంపబడినప్పుడు వీళ్ళు ఎలా పంపబడ్డారు అంటే పాపులుగా పంపబడ్డారు, పాపులు. ఇప్పుడు వీరు ఏం మీరారు? నిబంధన. అంటే ఆదాముకు దేవుడిచ్చిన నిబంధన ఏం చేశాడు? ఆయన మీరాడు. అంటే మనుషులతో దేవుడు నిబంధన ద్వారా మాత్రమే సహవాసం చేస్తాడు. ఆ నిబంధననే వారు మీరినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళను ఇక్కడికి బయటకు పంపించేసి దేవుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. వీళ్ళతో సహవాసం చేయలేదు, దేవుడు దూరం అయిపోయాడు. నిబంధన లేకుంటే దేవుడు మనుషులతో సహవాసం చేయడు అన్న విషయం మీరు గమనించాలి ఇక్కడ. అంటే నిబంధన అనేది ఖచ్చితంగా ఉండే తీరాలి. నిబంధనతోనే ఆదామవ్వలతో స్టార్ట్ చేశాడు. నిబంధన ఎప్పుడైతే విచ్ఛిన్నం అయిపోయిందో, భంగం అయిపోయిందో, మీరారో వాళ్ళని వదిలేశాడు. దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండవ దానికి వెళ్ళిపోదాం మనం. సెకండ్ వన్, ఆదికాండం 6వ అధ్యాయం.
ఓకేనా? క్వశ్చన్స్ ఉంటే మీరు రాసుకొని పెట్టుకోండి. సంపూర్ణంగా మనం ఆ రోజు సమయం చూసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం. ఆరో అధ్యాయం 12 తీశారా? దేవుడు భూలోకమును చూచినప్పుడు, 6వ అధ్యాయం 12 ఆదికాండం. ఇవి రాసుకుంటారా? రాసుకోండి. నోవాహుతో చేసిన నిబంధన, 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అని రాయబడింది. చూడండి, అంటే భూలోకమును దేవుడు ఎప్పుడైతే చూశాడో అప్పటికి ఏమైపోయిందంట? చెడిపోయి ఉండెను. అంటే ఆదాము మీకు టైం లైన్ కూడా అప్పుడు ఇచ్చుకుంటా పోతా, ఇంపార్టెంట్ అది. టైం లైన్ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇక్కడ ఆదాము మొదటి మానవుడు, తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మనకి ఇప్పుడు ఇక్కడ నోవాహు, కరెక్ట్గా 1500 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ 1500 సంవత్సరాలలో ఆదాము పుట్టి మనుషులు వచ్చేసారు. 1500 సంవత్సరాలు దాదాపుగా టైం అయింది. ఇక్కడ ఓడ మీ అందరికీ తెలిసిందే, జలప్రలయం కోసం. ఇక్కడికి వచ్చేపాటికే మనుషులు ఏమైపోయారు అంటే చాలామంది అయిపోయారు. లక్షల మంది అయిపోయి ఉండొచ్చు, బహుశా కోట్ల మంది అయిపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ చాలా జనాభా అయిపోయింది. వాళ్ళంతా కూడా ఒకే భాష, వాళ్ళందరికీ ఒకే లాంగ్వేజ్ ఉంది. వాళ్ళందరూ కూడా ఒకే భాషను మాట్లాడతారు. వేరే వేరే లాంగ్వేజెస్. ఆదాం ఏ మాట్లాడేవాడో, ఆదాం ఏ భాష మాట్లాడేవాడో అదే భాషను వాళ్ళందరూ కూడా మాట్లాడేవారు. అది మీకు తెలుసు కదా. 11వ అధ్యాయము ఆదికాండం పెట్టుకొని ఉండండి, పనికొస్తుంది. మొదటి వచనం ఇక్కడి వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు భూమి అంతటా ఒక్క భాష అని రాబడింది. అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ 1500 సంవత్సరాల కాలం అయినా కూడా టైము, ఆదాము మొదలుకొని 1500 సంవత్సరాలు నోవాహు కాలానికి లక్షల మంది ఉన్నారు. ఇది నేను కాలపట్టికను చెప్పాలంటే మళ్ళీ దానికి ఒక సబ్జెక్ట్ ఉంది, చెప్తాను, తర్వాత చెప్తాను. ఆదికాండం నుంచి మలాకి వరకు కాలపట్టికను బైబిల్లోనే ఉంది. నేను దాన్ని తీసుకొని చెప్తాను తర్వాత. ఓకేనా? ఓకే. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఓ పని చేయండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చదువుకోండి. కాలపట్టిక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అక్కడే ఉంటుంది, ఎక్కడ లేదు. రైట్. అవి మనం దాని మీద రీసెర్చ్ చేసాం కనుక చెప్పగలుగుతున్నాం అన్నమాట టూకీగా. రైట్. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1500 సంవత్సరాలు. ఈ 1500 సంవత్సరాలలో జనాభా ఎక్కువ మంది అయిపోయారు. వారందరి లాంగ్వేజ్, ఎగ్జాంపుల్గా తెలుగు అనుకోండి, అందరికీ తెలుగు వస్తుంది. ఇంకా హిందీ రాదు, కన్నడ రాదు, ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. ఇంకా నో అనదర్ లాంగ్వేజెస్. అన్ని భాషలు లేవు ఇంకా. అంటే అన్ని భాషలు అంటే మరో భాష లేదని అర్థం. కనుక ఇక్కడ ఒకే లాంగ్వేజ్ కలిగిన వారు ఆ సమయానికి ఏమైపోయారంటే, అందరూ ఒకే లాంగ్వేజ్ కలిగిన వారు కనుక ఒకే చోటే ఉన్నారు కనుక వాళ్ళు పాపం విస్తారం అయిపోయిందండి, వాళ్ళ పాపం. అదే చెప్తున్నాడు ఇప్పుడు. 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు అదిగో తమ మార్గమును అన్నాడు. చూడండి అక్కడ మార్గము అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మడము వదిలేశారు.
క్రీస్తు పరలోకానికి మార్గం. ఆ రోజు కూడా ఒకే ఒక మార్గం ఉంది పరలోకానికి వెళ్ళేది. ఆ మార్గాన్ని ఏం చేశారు వాళ్ళు? చెరుపేసుకున్నారు. అంటే మార్గం కింద మనము చెరిపేసుకున్నాం అనుకో, మళ్ళీ పోయేటప్పుడు మనకు మార్గం దొరకదు. అట్లనే వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్గమును చెరిపేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుని వదిలేశారు అని అర్థం, అల్టిమేట్ మీనింగ్. 13, దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఏమొచ్చిందంటే ఇప్పుడు అంతం, వారి అంతం అన్నాడు అక్కడ, లోకాంతం కాదు. పర్టికులర్గా ఈ విషయాలు మనకు తెలియాలి. ఎవరు తప్పు చేస్తే వారి అంతం కనుక వారి అంతం వచ్చి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నోవాహుతో 2 నిబంధనలు చేస్తాడు. మీరు కిందికి చదువుకుంటూ వస్తే నోవాహుతో చేసే 2 నిబంధనలు మీరు గమనిస్తే 14వ వచనం, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. కీలంటే తారు, డాంబర్, ఓకే, ముడి పదార్థం, కీలు. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. అంటే ఎంత చెప్పాడో అంతే చేయాలి. దాని నిబంధన అంటారు. నేను ఏం చెప్పాను, 5 ఎకరాలు 5 కిలోమీటర్లు చేయమని చెప్తే 5 కిలోమీటర్లు డబ్బులు తీసుకొని చేయకపోతే ఎట్లుంటుంది? దాని నిబంధన అంటారు. నిబంధన మనిషితో చేసే దేవుడు ఇట్లా చూడు. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కిందికి దాన్ని ఉంచవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. కింద అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తుగా గదిగా దాన్ని చేయాలి. అంటే 3 అంతస్తులు ఉండాలన్నమాట దాంట్లో. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరం ఆకాశం క్రింద నుండి కూడా ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రలయం రప్పించున్నాను. భూలోకమందున సమస్తము చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఆదాం దగ్గర ఒక నిబంధన చూసామా, ఇప్పుడు ఇక్కడ ఒక నిబంధన చూసామా? నీతో నా నిబంధన స్థిరపరచదను. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. అంటే నిబంధన ద్వారానే దేవుడు మనుషులతో సహవాసము అది అనేది మనం మరలా గమనించాలి. ఇక్కడ మరలా దేవుడు దిగొచ్చాడు, మరలా మాట్లాడడం మొదలెట్టాడు. ఎలాగంటే నిబంధన ద్వారానే. మరలా దేవుడు దిగొచ్చి మరలా మనుషులు దగ్గర అవుతున్నాడు, నిబంధన ద్వారానే దగ్గర అవుతున్నాడు. రైట్. ఇక్కడ 2 నిబంధనలు ఏంటి? ఓడ నిర్మించాలి, రెండవది జీవులు ఆ యొక్క ఓడలోకి నీతో పాటు కూడా వస్తాయి. వాటిని కూడా నువ్వు లోపలికి పెట్టుకోవాలి, ఓడలోకి ప్రవేశిస్తాయి అవన్నీ కూడా. నీవు కూడా నీ కుటుంబం కూడా అందులోనికి ప్రవేశిస్తారు. ఇది నిబంధన. ఓకే, రైట్. ఇక 3వ నిబంధనలోకి మనం వెళ్ళిపోదాం. ఇక్కడంతా మీకు అర్థమైపోయింది కదా. ఇంకా 3వ నిబంధన, ఇక వాళ్ళు లోపలికి వెళ్తారు, తెలుసు కదా మీకు అంతా. తర్వాత వాళ్ళు వెళ్ళడము లోపలికి, దాంట్లోకి, ఇవన్నీ మీకు తర్వాత చదువుకున్న విషయాలే. నెక్స్ట్, అబ్రహాముతో చేసిన నిబంధన. ఎవరితో చేశాడు? నోవా అయిపోయారు. ఇప్పుడు అబ్రహాముతో 17వ అధ్యాయం. నోవాహుతో చేసిన నిబంధన ఏంటి? ఓడ నిర్మించాలి,